ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. అందరికీ నమస్తే. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ ప్రతిభను గుర్తించండి. ప్రతిభ అనేది ఏ ప్రత్యేకమైన కొందరు వ్యక్తులకో సంబంధించింది కాదు. నేను, మీరు అందరూ ప్రతిభావంతులుగా గుర్తింపు పొందొచ్చు. ఒక విషయం మీద మనలో ఉన్న ఒక ప్రతిభను గుర్తించి దాని మీద కృషి చేసి వ్యామోహంతో ముందుకు నడిస్తే ఖచ్చితంగా 3-5 సంవత్సరాల్లో మనం ప్రతిభావంతులుగా గుర్తింపు పొందొచ్చు. అందరూ మనల్ని ప్రతిభావంతులుగా గుర్తిస్తారు కూడా. దీనికి కావాల్సింది దృష్టి, రోజువారీ అభివృద్ధి, సమయం. ఈ మూడింటిని నిరంతర కృషితో సాధన చేస్తే మనం ఖచ్చితంగా ప్రతిభావంతులుగా గుర్తింపు పొందవచ్చు. దీంట్లో ఒక ముగ్గురిని ఉదాహరణగా తీసుకుందాం. మైకల్ జోర్డాన్, గాడ్ ఆఫ్ ది బాస్కెట్బాల్. ఇతను నెంబర్ 1. అంటే గాడ్ ఆఫ్ ది బాస్కెట్బాల్ అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక గేమ్ని తనలో ఉన్న ప్రతిభను గుర్తించి దాంట్లో నెంబర్ 1 స్థానానికి వెళ్ళాడు. అతను ఇక వేరే గేమ్స్, క్రికెట్, ఫుట్బాలు ఇలాంటి వేటి మీద నెంబర్ 1 కావాలని అనుకోలేదు. తనలో ఉన్న టాలెంట్ ఉన్న దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని గుర్తించి దాని మీదే సాధన చేసి నిరంతర కృషి చేసి ఈరోజు నెంబర్ 1గా గాడ్ ఆఫ్ ది బాస్కెట్బాల్ అయ్యాడు. అదేవిధంగా థామస్ ఆల్వా ఎడిసన్ ఈరోజు చీకటిని జయించి వెలుగుని ఇస్తున్న ఒక బల్బుని కనుగొన్న మహానుభావుడు. ఈయన బల్బును కనుగొనే ముందు 1093 కొత్త ఆవిష్కరణలు చేశాడు. ఈ క్రమంలోనే ఫోనోగ్రాఫ్ను కూడా తయారు చేశాడు. ఆయన ఏ డ్యాన్స్ మాస్టరో, ఈ కవో లేకుంటే ఇంకేదో మెజిషియన్ అవ్వాలని అనుకోలేదు. ఒక సైంటిస్ట్ అవ్వాలనుకున్నాడు. దాని మీదే కొత్త కొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకున్నాడు. రోజుకొకటి నేర్చుకున్నాడు. దాని మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు. ఈరోజు ఒక గొప్ప ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. ఆయన చిన్నతనంలో ఒక చిన్న కథ చెప్తాను. వాళ్ళ స్కూల్ టీచర్స్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది, తన జేబులో ఒక లెటర్ రాసి పంపించారు. పెడితే ఆ లెటర్ని ఇంటికి రాగానే వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. వాళ్ళ అమ్మ చదివింది. అమ్మ, ఏందమ్మా అది అని అడిగాడు థామస్. ఏం లేదురా, నీ స్కూల్లో నీకు చదువు చెప్పే అంత నాలెడ్జ్ ఎవరికీ లేదంట అని చెప్పి నేను చదివించుకుంటాను అని ధైర్యం ఇచ్చి అతనికి అమ్మ చెప్పింది. దానికి థామస్ చాలా సంతోషపడ్డాడు. నాకు చదువు చెప్పే అంత నాలెడ్జ్ మా స్కూల్లో కూడా లేదా అని చెప్పేసి. ఆ తర్వాత ఎన్నో ఆవిష్కరణలు, ఒక బల్బును కనుగొనే శాస్త్రవేత్త అయిన తర్వాత వాళ్ళ అమ్మ లేనప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ బ్యాగులో కొన్ని కాగితాలు తీస్తూ ఉంటే ఈ కాగితం కూడా కనిపించిందంట. ఆ కాగితంలో ఏముందో అని చూస్తే, మీ అబ్బాయి అంత తెలివైన వాడు కాదు, మీ అబ్బాయికి ఈ స్కూల్ పనికిరాదు, వేరే స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పిందంట. దాన్ని చూసి ఆయన ఎంతో ఎంతో కుంగిపోయి బాధపడి ఉంటాడో ఇమాజిన్ చేసుకోండి. అంటే వాళ్ళ అమ్మ ఎంత ప్రోత్సహించింది. అదేవిధంగా 3వ వ్యక్తి పాబ్లో పికాసో. ఈయన గురించి అందరికీ తెలిసిందే. ఒక బజార్లో వెళ్తూ ఉంటే సార్ అని చెప్పేసి ఒక ఆవిడ, నేను మీ అభిమానిని అని ఒక పేపర్ ఇచ్చి నా కోసం ఒక బొమ్మ వేయరా అని చెప్పేసి ఆ కాగితం ముక్కిస్తే ఆయన నవ్వుతూ దాన్ని తీసుకొని ఆ బొమ్మని, ఒక మంచి బొమ్మని గీసి తనకిచ్చాడు. ఇస్తూ, ఈ బొమ్మ విలువ కొన్ని $1 మిలియన్ ఉంటుంది అని చెప్పి ఆమెకి ఇస్తే
తను నవ్వుతూ 30 సెకండ్లో వేశారు, ఇది $1,000,000 ఉంటుందా? అరే 30 సెకండ్లో మీరు ఇది చేశారా అని అంటే, అమాయకురాలా, ఈ 30 సెకండ్లు కాదు, దీని వెనుక నా 30 సంవత్సరాల కృషి ఉంది అన్నాడంట. ఇప్పుడు పాబ్లో పికాసో గారు చదువుకోలేదు, చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేదు, స్కూల్కి వెళ్ళాలన్నా క్లాస్లు వినాలన్నా డిసిప్లిన్ అన్న ఆయన కొంచెం చిరాకు. కానీ తన ప్రతిభ ఏందో తను గుర్తించాడు. ఈరోజు ఒక గొప్ప డ్రాయింగ్ మాస్టర్ అయ్యాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ 3 స్టోరీలు నేను ఎందుకు చెప్పాను అంటే, మన జీవితంలో అందరిలో ఏదో ఒక కళ ఉంటుంది, ఏదో చెయ్యాలి అనే కసి ఉంటుంది. కానీ చేయకుండా నచ్చని ఉద్యోగం చేస్తూ, నచ్చని పని చేస్తూ, నేను ఆ రోజు అది చేసుంటే బాగుండే, నేను అలా చేయలేకపోయానే, ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. నేను వాళ్ళందరి గురించి చెప్తున్నాను. అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు, నా కొడుకు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, సమాజంలో 10 మంది ఇటువైపు వెళ్తున్నారో, 10 మంది దేంట్లో సక్సెస్ అయ్యారో అటువైపే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వెళ్తున్నారు. అంటే దీంట్లో ఒక విద్యార్థిలో వాళ్ళ పిల్లల్లో ఏం టాలెంట్ ఉంది, వాళ్ళకి ఏమంటే ఇష్టం, ఏం చదవాలనుకుంటున్నారు అని అడిగే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఆ ట్యాబ్కి వస్తే చదువు చదువు చదువు. ఎంతమంది స్కూల్లో టీచర్ ఒక లెటర్ రాసి ఇదే విధంగా ఇస్తే ఎంతమంది థామస్ అల్వా ఎడిసన్ మదర్ మాదిరిగా పాజిటివ్గా చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు? మీ ఆలోచనకి వదిలేస్తున్నా. మీరు కూడా ఆలోచించండి. ఇప్పటికీ టైమే మించిపోలేదు. మీకు 50 సంవత్సరాల ఏం మించిపోలేదు, 40 సంవత్సరాల వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమే. మీలో ఉన్న టాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని చేయలేకపోయామనే బాధ ఉంటుంది. చేయండి, ప్రయత్నించండి. దీనికి ఏమీ అవసరం లేదు. దృష్టి, నిరంతర సాధన, సమయం, ఈ 3 కానీ కలిసి సాధన చేస్తే, వ్యామోహంతో కృషితో దాని మీద మనం పడితే ఖచ్చితంగా మనం ఏం కావాలనుకుంటున్నాము, మనం ఎంత గొప్పవారు అవ్వాలనుకుంటున్నాము, అది 3-4 సంవత్సరాల్లో ఖచ్చితంగా అవుతాం. ఇంకా కొద్దిగా టైం పట్టొచ్చేమో. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించండి. ఏదైతే అది మీరు ఖచ్చితంగా, మీరు ఏమనుకుంటే అది, మీరు ఏం కావాలనుకుంటున్నారో అది సాధిస్తారు. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు దేంట్లో నైపుణ్యంగా ఉన్నారు, వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది గమనిస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు చేయలేకపోయారు, నా కొడుకైనా అది చేయాలి, నా కూతురైనా అలా అవ్వాలి, నా కూతురు నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, నా కూతురుని ఇంజనీరింగ్ చేయాలి, డాక్టర్ అవ్వలేకపోయారు, తను డాక్టర్ అవ్వాలి అనే ఈ కాన్సెప్ట్ మీ మైండ్లో నుంచి ఫస్ట్ తీసేయండి. మీరు బతుకుతున్నారు ఎలాగా? నువ్వేమనుకున్నావో అది చేయలేక నీకు నచ్చని ఉద్యోగం చేస్తూ నీ జీవితాన్ని సాగిస్తూ ఉన్నావు సంతోషం లేకుండా. అదే జీవితాన్ని మీ పిల్లలకి ఇవ్వద్దు దయచేసి. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది, ఏ ఒక్కరికో సొంతం కాదు. మీరు గొప్పవాళ్ళు ఖచ్చితంగా అవ్వచ్చు. దయచేసి మీరు సాధన చేయండి, ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.